హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో సెర్చ్ ఎనాలిటిక్స్ గురించి చూసాం కదా. అలాగే ఇప్పుడు లింక్స్ టు యువర్ సైట్ గురించి చూద్దాం. లింక్స్ టు యువర్ సైట్ అంటే మీరైతే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో లింక్ బిల్డింగ్ చేశారో, ఎక్కడెక్కడి నుంచి అయితే మీకు ఇన్బౌండ్ లింక్స్ వస్తున్నాయో, వేరే సైట్ నుంచి మన సైట్కి వచ్చే వాటిని ఇన్బౌండ్ లింక్స్ ఉంటాం కదా, ఆ లింక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. సో మీ సైట్కి రిలవెంట్గా ఉండే సైట్స్ తోటే మీరు లింక్ బిల్డింగ్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే లింక్ బిల్డింగ్ చేశారో అవన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇర్రెలవెంట్ సైట్ నుంచి ఏమైనా మీకు ఇన్బౌండ్ లింక్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే మీరు ఆ ఇన్బౌండ్ లింక్స్ని డిస్క్వాలిఫై చేసేయండి. లేకపోతే మీరు ఒకవేళ ఇన్బౌండ్ లింక్స్ అన్వాంటెడ్ ఓకే, పెంగ్విన్ ఆల్గోరిథం ఏం చేస్తుంది, మీకు ఇర్రెలవెంట్గా ఏమైనా ఇన్బౌండ్ లింక్స్ జనరేట్ అవుతే మీ సైట్ మీద పెనాల్టీ వేస్తుంది. మీ ఇర్రెలవెంట్గా ఏమైనా సైట్స్ ఉంటే వాటిని డిలీట్ చేసేయండి డిస్గో టూల్ ద్వారా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే శివ ఐటీ సాఫ్ట్ అనే దానికి నో టోటల్ లింక్స్, నో డేటా అవైలబుల్ అని చెప్పి కనపడుతుంది. ఇది ఈ మధ్య నేను సైట్ డెవలప్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కనపడలేదు. VLRDrive.comకి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా నా సైట్స్కి 12,166 టోటల్ లింక్స్ ఉన్నాయి. అంటే వేరే సైట్స్ నుంచి నా సైట్స్కి వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడ blogspot.com నుంచి, అంటే నాది యాక్చువల్గా నా సైట్, నా వెబ్సైట్ దేంతో డెవలప్ చేశాను అంటే బ్లాగర్ తోటి డెవలప్ చేశాను. అందుకని చెప్పి నాకు బ్యాక్ లింక్స్ అనేది బ్లాగ్స్పాట్ నుంచి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. blogspot.com, blogspot.in. అలాగే నా యూట్యూబ్ వీడియోస్లో పెట్టినప్పుడు కంపల్సరీగా నా సైట్ అంటే ఆ పేజ్ యూఆర్ఎల్ ఏదైతే వీడియో యూఆర్ఎల్ ఉందో అది కూడా తీసుకొచ్చి యూట్యూబ్లో పేస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే VLRlive.com అనే ఛానల్ ఉంది, వెబ్సైట్ ఉంది, అందులో కూడా నేను నా సైట్స్ లింకింగ్ చేశాను. అలాగే google.com తోటి 347 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. అంటే google.com. ఓకే, ఇక్కడ వరకు చూడండి. తర్వాత హౌ టు డేటా ఈజ్ లింక్డ్ అని చెప్పి, అంటే మీ డేటా అనేది ఏ విధంగా లింక్ అయింది. పైథాన్ అనే కీవర్డ్ తోటి లింక్ అయింది. అలాగే AWS ట్రైనింగ్ అని చెప్పి వేరే వెబ్సైట్స్తో ఈ విధంగా లింక్ అప్ అయి ఉంది. అలాగే యూ మోస్ట్ లింక్డ్ కంటెంట్ ఈక్వల్స్ టు VLRtrain.com అని ఎక్కువ సైట్స్తో లింక్అప్ చేశాను. అలాగే వెంకట్ వీడియోస్, నేను తెలుగు అనే దాన్ని ఎక్కువగా లింక్ బిల్డింగ్ చేసాము. అలాగే పైథాన్ ఆన్లైన్ ట్రైనింగ్ గురించి కూడా ఎక్కువగా ఇన్బౌండ్ లింక్స్ జనరేట్ చేసాం అనమాట. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసామని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ సైట్స్ నుంచి మనకు ఇన్బౌండ్ లింక్స్ వస్తున్నాయి. కొన్ని యాక్చువల్గా దీనికి నేను పెద్దగా ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా blogspot.com నుంచి ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇవేవి కూడా పెనాల్టీ లింక్స్ కాదు. ఓకే, కొన్ని సైట్స్ చూడండి, ఇక్కడ vanilo.com అనే సైట్ నుంచి నాకు ఇది యాక్చువల్గా ఇది ఏదో సైట్, ఇక్కడ నుంచి నాకు ఒక ఇన్బౌండ్ లింక్ వస్తుంది. ఓకే, కొన్ని ఏదైనా పోర్న సైట్స్ నుంచి కానీ లేకపోతే అన్వాంటెడ్ సైట్స్ నుంచి మీకు లింక్స్ జనరేట్ అయినట్టయితే డిస్గో టూల్ ద్వారా ఆ లింక్స్ని డిజేబుల్ చేయండి మీరు. లేకపోతే ఏ సైట్ అయితే మీకు ఇన్బౌండ్ లింక్ జనరేట్ చేస్తుందో ఆ సైట్లోకి వెళ్ళి ఆ అడ్మిన్ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఇన్బౌండ్ లింక్ని తీసేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే sitegoor.com అనే వెబ్సైట్ ఉంది. ఆ సైట్లో ఏ పేజీ అనేది లింక్ అయ్యింది, VLRtrain.com అనే పేజీ లింక్ అయ్యింది. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్కడ షుగర్ దాంట్లో సైట్ GUR.comలో VLRtrain.com, ఇది ఏదో సైట్ SEOకి సంబంధించిన టూల్స్ ఉండేదనుకుంటా. అందుకని దీంతో మనం ఎప్పుడో టెస్ట్ చేసినట్టున్నాం. అందుకని చెప్పి ఈ సైట్ స్టాటిస్టిక్స్ అనేవి మనకి కనబడుతుంది. ఓకే, సో ఇలాంటి సైట్స్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ కాదు. మీకు ఇర్రెలవెంట్గా ఉండే సైట్స్ అంటే పోర్న్ సైట్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ వెబ్సైట్స్ కానీ అలాంటి ఆడుతూ ఉంటేనే మాత్రం మీరు డిస్గో టూల్ ద్వారా డిజేబుల్ చేయండి, లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈవెంట్ కీవర్డ్స్ తోటి హౌ యువర్ డేటా ఈజ్ లింక్డ్ అని చెప్పి కనబడుతుంది కదా. మీరు ఇచ్చిన యాంకర్ టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో మీరు లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు ఆ యాంకర్ టెక్స్ట్ అన్నీ కూడా మీకు ఈ విధంగా కనపడతా ఉంటున్నాయి. ఓకే, ఇన్ని పేజెస్ నేను ఇన్నిటితోటి నేను ఆ యాంకర్ టెక్స్ట్లో చేశాను. ఓకే, సో యాంకర్ టెక్స్ట్లో ఇవన్నీ కూడా మీరు కొన్ని అయితే రెలవెంట్గా ఉంటాయి. ఇది నేను నార్మల్గా చేసిన సైట్ కాదు, ఎప్పుడో డెవలప్ చేసిన సైట్ కాబట్టి ఆటోమేటిక్గా దీనికి ఇన్బౌండ్ లింక్స్ అన్ని జనరేట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో ఇంటర్నల్ లింక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.